నేను చిన్నగా రైతులే, చిన్న సన్నకారు రైతులే, వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. నేను ఆల్రెడీ మాట్లాడాను. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనేది గతంలోనే ఏడీ గారు సి గారితో కుదురుతూ మనం ఎట్లా చేయాలి నేను ఎక్కడ కూడా సైనికులు చేయడం జరిగింది. మీరు ఏదైతే బిజావళి పండుగ పంపిస్తా వాళ్ళకి న్యాయం. రైతుల మీద కేసులు పెట్టినారు సార్ రైతుల మీద కేసులు పెట్టినారు. పంట పండించి అన్నం పెట్టేవంటి రైతులని ఈరోజు మన తాలూకాలో 6 మంది మీద పెట్టారు కేసులు. రెడ్డి ప్రతి సంవత్సరం మోసం చేస్తూనే ఉన్నాడు. లైసెన్స్ రద్దు చేయడం లేదండి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మోసం చేసినాడు రైతు. ఇక్కడ షాపు కంట్రోల్ లేదు పరిస్థితి. కనీసం మీరైనా ఇప్పుడు సీరియస్ గా సంబంధించినటువంటిది కంపెనీలోనే షాపులను బంద్ చేయాలా. కోర్టు కొద్దిగుడికి ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి కోర్టు తిరుగుతున్న రైతులు కోర్టుకు తిరగలేని పరిస్థితి, డబ్బులు పెట్టలేరు, హైకోర్టు పోలేరు, న్యాయం జరగని పరిస్థితి ఉంది. రైతు నందికొట్టుకు కర్ర దాటాలంటే ఖర్చులు అవుతాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకటి నేను మీ లోకల్ వాణిగా మీకు ఏం న్యాయం చేయాలో మీకు కూర్చోబెట్టుకుంటా కంపెనీల వాళ్ళతో మాట్లాడి కూడా తగు న్యాయం చేయించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా కంపెనీలతో మాట్లాడతా, శాస్త్రవేత్తలు పంపిస్తా, ఎక్కడ డిఫాల్ట్ జరిగిందో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. నువ్వు ఏదైతే లైసెన్స్ రద్దు గురించి చెప్పావు కదా, నేను విధి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకోవడానికి మేము ఇస్తాం. కేసులు ఎన్నైనా ఇబ్బందిలే ఉంటాం కానీ ఈ షాపులు లైసెన్స్ రద్దు చేయకుండా రైతులకు న్యాయం వదిలిపెట్టే సమస్య లేదు. ఈ సభ ముఖంగా చెప్తా, జైలు కూడా పోతాం, సంవత్సరాన్ని పెట్టుకోను. ఏమింత మోసం, దగా, ఎవడు కంట్రోల్ చేసేవాడే లేడు. ఎక్కడ న్యాయం సార్? అందుకని చెప్తున్నాం, వారం రోజుల నుంచి రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. డిఎస్పీ కాడిపోయి వీళ్ళే కేసు పెడతారు. ఏమండి రైతుల మీద కేసు పెడతారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం వాళ్ళకు? ఏమంటే మీ కాడికి వస్తారు, ఇంకొక ఆయన కాడిపోతారు. రైతు ఆశాజీవి మేమంతా ఒకటి, మాకు అటువంటి తారతమ్య భేదాలు లేవు. మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది. మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్ గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈ రోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. మా ప్రభుత్వంలో ఆక్రమణకి గురయ్యే పరిస్థితే లేదు. ఇది ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురయ్యింది. దీన్ని ఒక పెద్ద సమస్యగా తీసుకొచ్చి మొన్ననే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ ప్రభుత్వంలో అక్కడున్న ఆ చైర్మన్లు వాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. ఇప్పుడైతే అది మాకు దేవస్థానానికి కోర్టులో మాకు అయ్యింది. ఆల్రెడీ మళ్ళీ ఆర్టీఓ కోర్టులో వేస్తున్నాము. దాన్ని తప్పకుండా ఆక్రమణ నుంచి తప్పించి అమ్మవారికి చేరవేరుస్తాము. గత ప్రభుత్వంలో మేము ఇక్కడికి అధికారంలోకి వచ్చేటప్పటికి
అమ్మవారి అకౌంట్లో బ్రహ్మోత్సవాలు చేసుకోవడానికి కూడా రూపాయి డబ్బులు లేవు. ఎఫ్డీలు ఓపెన్ చేసి అమ్మవారు బ్రహ్మోత్సవాలు దాతల ద్వారా చేయగలిగాం. ఈరోజు అకౌంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే అమ్మవారి అకౌంట్లో 2 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఎక్కడా కూడా కోవూరు నియోజకవర్గంలో ఎవరికి సామాన్య మానవులకే అన్యాయం జరగదు, సామాన్య ప్రజలకే. అలాంటిది అమ్మవారికి అన్యాయం జరగద్ది అని దాన్ని ఒక వ్యాపకంగా తీసుకొని ఇక్కడ తిరుగుతున్న నాయకులకందరికీ మరోసారి చెప్తున్నాను, మీరున్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో చూడండి, తర్వాత మాట్లాడండి. అందరికీ ఎవరు తప్పు చేసినా అమ్మవారు తప్పకుండా శిక్షిస్తారు. ఆమె ఆస్తులు ఆమె కాపాడుకోగలరు. అలాగే ఈరోజు మా ద్వారా ఆమె ఆస్తులు కాపాడి ఆమెకి అప్పచెప్తామని చెప్పి కూడా మరో ఓయ్ మీసాల పిల్ల, వాట్ ఏమన్నావు? ఏదో తిట్టావు? మీసాల పిల్ల అన్నాను. అదేం తిట్టు కాదు, మా ఊళ్ళో కుర్రోళ్ళు పొగరుమూతి పిల్లని క్యూట్ గా మీసాల పిల్ల అని పిలుస్తారు. ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. पैनोरामा बनाना पड़ेगा है, वो तो कैमरे में नहीं आ रहे। एक विशेष दिन था क्योंकि आज गांधी जयंती भी था और साथ में दशहरा भी था। उस दिवस में 103 माओवादियों ने आत्मसमर्पण करने का फैसला लिया और इनमें से जो एक डीवीसी स्तर का 8 एसीएम स्तर के और अलग अलग कंपनी और अलग अलग प्लाटून्स में
इसके अलावा 5 जनता सरकार के पूरे मेंबर्स ने आज आकर यहाँ सरेंडर किया है। इन पर कुल 1 करोड़ 6 लाख का इनाम था, जो आज यहाँ इनामी नक्सली आज सरेंडर किए हैं। इस प्रकार बीजापुर में अगर देखेंगे तो 1 जनवरी 2024 से लगभग 599 नक्सलियों ने आत्मसमर्पण किया। देखिए, जिस प्रकार से पूरे की पूरी जनता सरकार जो इनकी पूरी आरपीसी होती है वो आकर सरेंडर कर रही है, तो उससे ये लगता है कि कहीं ना कहीं इनकी इनका जो एक संगठन है वो बिखर रहा है। सभी मुख्य धारा में जुड़ना चाहते हैं, कहीं ना कहीं अंदर से भी दबाव है, इस वजह से कई सारे माओवादी आ नहीं पा रहे हैं। मेरी सभी से यही अपील है कि आप मुख्य धारा में जुड़ें, आकर आत्मसमर्पण करें और सरकार की योजनाओं का लाभ लें। హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా